మునుల మనస్సులు పద్మాలైతే ఆ పద్మాల మీద వాలే తుమ్మెదే మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి. అంటే మనం ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని మనస్సులో స్మరిస్తే మన మనస్సు పద్మంగా మారుతుంది. ఆయన తుమ్మెదగా వచ్చి దాని మీద వాళ్తాడు. భగవంతుడు వాలడానికి, రాలడానికి, కనబడడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. 108 కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, 1000 మెట్లు ఎక్కక్కర్లేదు. ఇంట్లో కూర్చుని నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అనడానికి ఎంత సమయం నువ్వు కేటాయిస్తావో మిత్రమా, అంత సమయం నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. బంధం, ముక్తి రెండూ మన చేతుల్లోనే ఉన్నాయి. భగవత్స్మరణ చేస్తున్నంత కాలం మనం ముక్తులం. దాని నుంచి బయటకు వచ్చామంటే బద్ధులం, అంతే లెక్క. ఎంత సమయం జపతపాలకి కేటాయించాలో మీరే నిర్ణయించుకోండి. మునుల మనస్సులు పద్మాలైతే ఆయన తుమ్మెదలా దాని మీద వాళ్తాడు ఖచ్చితంగా. ఎంత పెద్ద యుద్ధంలోనైనా శివుడు ఓడిపోవడం అనేది మనం చూడం. అభంగంగా నెగ్గుతూనే ఉంటాడు. శివుణ్ణి నమ్ముకుంటే మనకు కూడా ఓటమి అనేది